నా స్నేహితురాలు నా పిరుదులపై కొట్టిందని నా భర్త నమ్మలేదు. అందుకే నన్ను విడాకులు తీసుకోవాలని చూశాడు. వినడానికి ఇది హాస్యాస్పదంగా ఉండవచ్చు, కాని ఇది ఒక పెద్ద నరకంగా మారింది. ఒకరోజు రాత్రి బయట ఉన్నప్పుడు నేను తడబడ్డాను. అప్పుడు నా పొడవైన స్నేహితురాలు సరదాగా నా వెనుక భాగంలో ఒక చెరుపు కొట్టింది. నేను రక్తం పల్చబడే మందులు వాడుతున్నాను. అందుకే అక్కడ చేతిముద్ర స్పష్టంగా కనిపించింది. నేను ఇంటికి వచ్చి నా భర్తకు చూపించినప్పుడు అతను నవ్వలేదు. ఒక్కసారిగా కోపంతో ఊగిపోయాడు. నేను మోసం చేస్తున్నానని నన్ను నిందించాడు. ఆ చేతి ముద్ర ఒక మహిళది కావడానికి మరీ పెద్దదిగా ఉందని వాదించాడు మరియు నన్ను అబద్ధాలకోరు అని పిలిచాడు. నా స్నేహితురాలు స్వయంగా వచ్చి తన చేతిని ఆ ముద్రతో సరిపోల్చడానికి సిద్ధపడ్డా అతను ఆమెను చూడటానికి నిరాకరించాడు. మేమందరం కలిసి ఒక కుట్ర పన్నినట్లు అతను అన్నాడు. అప్పుడు అతని అసలు రూపం బయటపడింది. తెల్లవారుజామున 4 గంటలకే నన్ను నిద్రలేపి తిట్టడం మొదలుపెట్టాడు. నేను బయటకు వెళ్లే దుస్తులన్నింటినీ తగలబెట్టాడు మరియు నన్ను బలవంతంగా సోఫాపైకి నెట్టేశాడు. అతను కేవలం అసూయపడటం లేదు, అతను మానసిక స్థితి సరిగ్గా లేని వ్యక్తి అని నాకు అర్థమైంది. అతను నిరుద్యోగి, ఇంటి లోన్ కోసం ఒక్క రూపాయి కూడా కట్టలేదు. అందుకే నేను అతన్ని నా ఇంటి నుండి బయటకు గెంటేశాను. అంతటితో అంతా ముగిసిపోయిందని నేను అనుకున్నాను. కాని 3 నెలల తర్వాత ఒక సంఘటన జరిగింది. నేను నా స్నేహితురాలతో కలిసి ఒక పబ్లో ఉన్నప్పుడు గాలిలో ఒక గాజు సీసా వచ్చి నా స్నేహితురాలి తలకు తగిలింది. నా మాజీ భర్త గుమ్మం దగ్గర నిలబడి ఉన్నాడు. అతను నన్నే లక్ష్యంగా చేసుకుని విసిరానని, కాని తప్పిపోయిందని పోలీసుల ముందు ఒప్పుకున్నాడు. ప్రస్తుతం అతను బెయిల్పై బయట ఉన్నాడు. కాని పోలీసులు మరియు నా స్నేహితురాలి రక్షణగా ఉండే భర్త వల్ల అతని దురదృష్టం ఇప్పుడు పరాకాష్ఠకు చేరింది.